హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే గోంగూర పచ్చిరొయ్యలు బిర్యానీ చేస్తున్నానండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా బాగుంటుందండి. దీనికోసమైతే మనం ఒక దలసరిగా ఉన్న ప్యాన్ పెట్టుకొని, ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని, ఒక 5, 6 పచ్చిమిరపకాయలు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ బాగా ఫ్రై అయ్యేలోపు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని, ఇవి కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిపోయాక ఒక కప్పు టొమాటో ముక్కలు కూడా వేసుకొని టొమాటోలు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకు బిర్యానీ అయితే టేస్టీగా వస్తుంది. ఈ ఫ్రై అయ్యే లోపల మనం ముందుగా కడిగి పెట్టుకున్న పచ్చిరొయ్యల్లో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్టు, కొంచెం బిర్యానీ మసాలా అండి. నేను ఆచి బిర్యానీ మసాలా వాడతాను. అది కొంచెం వేసుకొని మనం పచ్చిరొయ్యలకి బాగా పట్టేలాగా మొత్తం కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసుకొని ఈ పచ్చిరొయ్యల్ని బాగా పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపైతే టొమాటో ముక్కలు మగ్గుతాయండి. మగ్గుతూ ఉండగా ఈ పక్కన పెట్టేసుకొని ఈ టొమాటో ముక్కలు మగ్గిపోయామట. ఇందులో ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఫ్రై అయిపోయాక మనం ముందుగా మసాలా పెట్టుకున్నాం కదండి రొయ్యలు. ఆ రొయ్యల్ని టొమాటో ముక్కల్లో వేసేసుకోవాలన్నమాట. ఈ రొయ్యలు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఈ బిర్యానీలోకి అన్నీ బాగా ఫ్రై చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకుంటేనే ఈ బిర్యానీ చాలా టేస్టీగా వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఇలా ఫ్రై అయిపోయాక ఈ రొయ్యల్లో మనం కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక వాటర్ అయితే చాలా వస్తాయండి ఫ్రాన్స్లోని. ఈ వాటర్ సగం ఉండగా మనమైతే గోంగూర వేసుకుంటే ఈ గోంగూరకి ఈ పచ్చిరొయ్యల ఫ్లేవర్ పడుతుంది కదండి. పులుపులుగా ఈ రొయ్యలన్నిటికి గోంగూర ఫ్లేవర్ పడుతుంది. అప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. పులుపులుగా ఉంటాయి. గోంగూర ఇవి కలిపి ఉంటాయి కదా, మగ్గుతాయి కదండి. అప్పుడు పచ్చిరొయ్యలు అయితే చాలా పులుపులుగా బాగుంటాయి అన్నమాట, టేస్టీగా వస్తాయి అన్నమాట. ఇలా మగ్గుతూ ఉండగా ఒక 10 నిమిషాలకైతే మగ్గిపోయిందండి గోంగూర. ఇది మగ్గిపోయాక మనం ఇందులో ఒక 2 స్పూన్లు గరం మసాలా, ఆచి గరం మసాలా వేసుకొని మన 2 గ్లాసులు అయితే బిర్యానీ రైస్ తీసుకున్నానండి. అందుకని 4 గ్లాసులు వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుంటే వాటర్ అయితే మరుగుతుందండి. ఈ వాటర్ మరిగేలోపు మనం బియ్యం కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఈ మరుగుతున్నప్పుడు ఈ బిర్యానీ రైస్ కూడా ఇందులో వేసుకొని మూత పెట్టేసుకుంటే మనకు ఒక 15 మినిట్స్కి అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. ఇది బాగా ఉడికిపోయాక ఇందులో పైనుంచి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక 2 స్పూన్లు అయితే నెయ్యి, ఒక నిమ్మ చెక్క పిండుకుంటే బిర్యానీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఈ ప్రతి ముద్దలోకి మనకి పచ్చిరొయ్యలు అయితే వస్తాయండి. మనం చిన్న చిన్న పచ్చిరొయ్యలు వేసుకుంటే ప్రతి ముద్దలోకి తగులుతాయి. చాలా టేస్టీగా ఉంటుంది మనకి బిర్యానీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇందులో కాంబినేషన్గా నేనైతే పిల్లలకి ఇష్టమని రైతా అయితే చేశానండి. చాలా బాగుంటుందన్నమాట. పులుపుల్లగా ఈ రొయ్యలు తగులుతూ ఉంటాయి కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.